ఐఎఫ్సో పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్న మీ అందరికీ నేను ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ మాకెందుకు అని అనుకుంటే ప్రపంచంలో ఈ మేరకు శాంతి కూడా ఉండేది కాదు. మాకెందుకు, మేమెందుకు, మేము మా కుటుంబాన్ని మేము చూసుకుంటాం, లేకపోతే మా ఊరు మేము చూసుకుంటాం, లేకపోతే మా రాష్ట్రం మేము చూసుకుంటాం, లేకుంటే మా దేశం మేము చూసుకుంటాం అంటే ఈ దేశమే ఇక్కడ నిప్పు పడితే అది ప్రపంచానికే అంటుకుంటుంది. చూసాం మనం. మొదటి ప్రపంచ యుద్ధం చూసాం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం, అలాగే గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ ఆరని మంటలు చూస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో భారతదేశం లాంటి దేశాల్లో కూడా జాతి పేరుతోనూ ప్రాంతం పేరుతోనూ, అంటే ఈ అంశం పాలస్తీనా ఇజ్రాయిల్ అనేది ఒక జాతితో కూడినటువంటి, అలాగే సామ్రాజ్యవాదంతో కూడినటువంటి, అలాగే ప్రపంచ ఆక్రమణ విస్తరణ వాదంతో కూడినటువంటి ఆ నేపథ్యం దానికి ఉంది. మనలాంటి దేశాల్లో ఇప్పుడు గుత్తికోయలని ఉంటారు. వాళ్ళకి ప్రదేశం లేదు. వాళ్ళ సొంత ప్రదేశాన్ని వదిలి బతుకు తెరువు కోసం వస్తే ఊళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వమంటున్నారు, మంచినీళ్ళు ఇవ్వమంటున్నారు, కరెంటు ఇవ్వమంటున్నారు. ఈ విధంగా అంటే మనకేమర్థం అవుతుందంటే ఈ ధోరణి ప్రతి పాలకుల్లో కూడా కొద్దో గొప్ప ఉంది. మన భారతదేశం లాంటి దేశంలో, గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో, అది మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండేటువంటి దేశంలో కూడా ఒక ప్రాంతంలో వాడు ఇంకోటికి వస్తే వాడిని ఎలో చేయట్లేదు. అదేవిధంగా ఆ రోజుల్లో దలైలామా లాంటి వాళ్ళని మన భారతదేశంలో ఆశ్రయం ఇచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్కు సంబంధించినటువంటి బంగ్లాయిల మీద జరుగుతున్న ఆ దాడుల సందర్భంలో భారతదేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని కాపాడటమే కాకుండా ఆనాడు అవసరమైతే ప్రత్యక్ష యుద్ధానికి కూడా దిగి తద్వారా పెద్ద నష్టం లేకుండానే యుద్ధంలో ఆ విజయం సాధించి ఇందిరాగాంధీ గారి కాలంలో బంగ్లాదేశ్ ఏర్పాటు అవడానికి కారకులయ్యారు. అదే పద్ధతిలో మన భారతదేశం ఆనాడు అలీన విధాన ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఒక ప్రధాన పాత్ర వహించారు. పంచసూత్రాల ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఆ విధంగా ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. అలా భారతదేశం మన నేపథ్యం కానీ, మన చరిత్ర కానీ, మన సంస్కృతి కానీ మొదటి నుంచి కూడా శాంతి కాముకమైనటువంటి దేశం ఇది. ఇవాళ ఇటువంటి గొప్ప దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు అక్కడ పాలస్తీనా మనం అది విధానపరమైనటువంటి నిర్ణయం. మన భారతదేశ విధానం, అది శాంతిని కాపాడటం అనేది భారతదేశ విధానం. అందులో భాగంగా పాలస్తీనాను రక్షించవలసిన బాధ్యత మనం కూడా జాత్యహంకారం బాధితులమే. ఒకనాడు మనం కూడా బ్రిటన్ జాత్యహంకార బాధితులమే. ఆ విధంగా ఉండటానికి నేల లేక, ఉండటానికి ఊరు లేకుండా, వారికంటూ సొంత ప్రదేశం లేకుండా, సొంత దేశం లేకుండా ఆ విధంగా ఉంటున్నప్పుడు అరఫాత్ ఆధ్వర్యంలో రాజ్యం ఏర్పాటైతే మొట్టమొదటి గుర్తించిన దేశం మన భారతదేశం. దాని ఆధిపత్యాన్ని, ఆ పలస్తీనా దేశాన్ని, పలస్తీనా సంబంధించిన సార్వభౌమత్వాన్ని అంగీకరించి గుర్తించినటువంటి దేశం మన దేశం. అటువంటి ఆ దేశానికి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పాలస్తీనాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే దానికి సహాయం చేయటం అంటే ఆ జాత్యహంకారంలో ఉన్నటువంటి, ఆ లోపల ఉన్నటువంటి ఆ భావజాలం మన పాలకుల మెదడు నిండా కూడా ఆ భావజాలమే ఉంది. దేశ ప్రధాని కానివ్వండి, లేకపోతే ఆయన సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎవరికైనా కానీ హిట్లర్ మోస ఉంది, ఆయనలో హిట్లర్ అంశ ఉంది.
ముస్సోలిని అంశ ఉంది. అలాగే అమెరికా సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడితే అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచానికి నేను పెద్ద పోలీసులు అనేటువంటి ఆ అహంకార అంశ మన నరేంద్ర మోడీలో ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక ఇబ్బందులతో కూడిన పరిస్థితులు ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకే మతంలోనే మళ్ళీ భిన్నమైన శాఖలు ఉన్న చోట అనేక మంది మన ముస్లిం సోదరులు ఒకరిపైన షియాలు, సున్నీలు ఇంకో భేదాభిప్రాయాలతో ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. ఇలా రోహింగ్యా వాళ్ళు కూడా ముస్లింసే. ఆ దేశాల నుంచి వెళ్ళగొడితే దిక్కుముక్కు వాళ్ళని చూస్తూ ఉంటే ఆ బొమ్మలు చూస్తుంటే ఎండిపోయిన కడుపులతో మన బొనికలు కనపడుతూ ఆ విధంగా చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడు మార్పు రావాలి, ఎలా మార్పు రావాలి? ప్రపంచంలో ఏ మనిషి అయినా మనలాంటి వాళ్ళే. ఎందుకంటే అందరి ఒంట్లో ప్రవహించే రక్తము ఒకటే. అందరి ఒంట్లో ప్రవహించే రక్తంలో గ్రూపులు ఉన్నాయి చూసారా? బి గ్రూప్,